పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోకస్ పెట్టారు. అడ్లూరి లక్ష్మణ్ పొన్నంతో ఫోన్లో మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్ కాసేపట్లో మహేష్ గౌడ్ ని కలవనున్నారు మినిస్టర్స్. వివాదాన్ని పరిష్కరించాలని మహేష్ కుమార్ గౌడ్ ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పీసీసీ చీఫ్ నివాసానికి చేరుకున్న విహెచ్ మంత్రులు వాకటి, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్. మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. నమస్తే అన్న. ఇక ఆయన ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానప్పుడు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రివర్గం మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే. మంత్రుల మనస్పర్ధలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ పెట్టారు. అడ్లూరి లక్ష్మణ్ పొన్నంతో ఫోన్లో మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్ మరి కాసేపట్లో మహేష్ గౌడ్ ని కలవనున్నారు మినిస్టర్స్. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించాలని మహేష్ కుమార్ గౌడ్ ని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ నివాసానికి మంత్రులు వాకిటి, అలాగే పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, విహెచ్ చేరుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఇద్దరి మంత్రుల మధ్య చెలరేగిన వివాదం ఏదైతే ఉందో, సో మొత్తానికి మొన్న రహమత్ నగర్ డివిజన్ లో ఒక ప్రెస్ మీట్ కు 10 నిమిషాలు ఆలస్యంగా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ రావడం కావచ్చు. అదే క్రమంలో ఇక అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే వివేక్ వెంకటస్వామి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న తరుణంలో చేసిన మరి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అడ్లూరిని ఉద్దేశించినవని చెప్పి నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి ఈ అంశంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా మంత్రిగా స్పందించారు. తాను ఒక మాదిగ బిడ్డను, తర్వాత తాను మంత్రిని అయితే తప్ప తాను మరి మొదటి నుంచి జెండా మోసి మంత్రిని అయ్యి అని చెప్పి చెప్పడం కావచ్చు. అదే క్రమంలో పొన్నం ప్రభాకర్ తనను ఉద్దేశించి చేశాడని చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు మంత్రుల మధ్య మరి విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సో తాను మొదటి నుంచి పొన్నం ప్రభాకర్ ఈ అంశంలో తాను అడ్లూరిని ఉద్దేశించి అనలేదని కూడా చెప్తున్నప్పటికీ కూడా రాత్రి 9:30 కూడా మరి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖచ్చితంగా ఇంతవరకు తనకు పొన్నం దగ్గర నుంచి ఫోన్ రాలేదు. అదే క్రమంలో అతను చేసిన వ్యాఖ్యల పట్ల మరి దాంట్లో అతను సారీ చెప్పలేదని చెప్పి కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇది చిలికి గాలివారణ మారి ముదురుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు అయితే మొత్తానికి ఇద్దరితో మాట్లాడినట్టు తెలుస్తోంది. సో ఇద్దరిని కూడా నార్సింగ్ లోని తన నివాసానికి పిలుచుకొని సో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావచ్చు, మరొక వైపు మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన హైకోర్టు 42% బీసీ రిజర్వేషన్ ఇష్యూ కావచ్చు. మొత్తానికి కాంగ్రెస్ లో ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో దానికి ముగింపు పలకడానికి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇద్దరిని కూడా నార్సింగ్ లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఇదే క్రమంలో బీసీ మంత్రులు వాకిటి శ్రీహరిని కూడా పిలిపించినట్టు సమాచారం. సో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుల్ని విహెచ్ ను కూడా పిలిచినట్టు సమాచారం. సో అందరు కలిసి మరి కాసేపట్లో ఈ అంశానికి ముగింపు పలకనున్నట్టు తెలుస్తుంది. అయితే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రిగా తాను అవడం ఇటు వివేక్ వెంకటస్వామి కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా తనను అవమానిస్తున్నారని చేసిన కామెంట్స్ కావచ్చు. ఇదే క్రమంలో మరి ఓవరాల్ గా ఇష్యూ రోజుకు మరి మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఇష్యూను ముగింపు పలకాలని చెప్పి కూడా తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు సూచించినట్టు తెలుస్తుంది. అదే క్రమంలో సో అందరు కూడా వేరు వాహనాల్లో మరి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నార్సింగ్ లోని నివాసానికి చేరుకున్నారు. సో దీనిపైన మరి ఉమ్మడిగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. సో మంత్రి పొన్నం ప్రభాకర్ తన క్షమాపణ చెప్పాలని మరి మంత్రి అడ్లూరు కుమార్ కోరుతున్న నేపథ్యంలో సో దీంట్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో
ఈ అంశానికి ముగింపు పలికే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.